ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అందరికి వచ్చే పాట పాడదాం. ముఖ దర్శనం చాలయ్యా అని ఒక పాట పాడుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. Praise the Lord, hallelujah. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని
ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। आमर अनेक कार्यक्रम जमी आम आगेचु आम कौन शिखीचु कौन करूँ से विषय साक्ष्य स्वरूप तुम मानक जनइबी। దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకు ఈ మహిమ. సాక్ష్యాన్ని దేవుడు మనల్ని దీవించబడును గాక. అయితే మేము బలపడే రక్షణలోనికి రావలసిన సమయం ఎలా అంటే, మేము ప్రతి సంవత్సరం కూడా వెళ్ళే వాళ్ళం, ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళం, ఆరాధనలో ఉండేవాళ్ళం. కానీ ఇంకా పరిశుద్ధాత్మ పొందుకొని ఇంకా బలముగా ఉండాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉండేటప్పుడు అయ్యగారు మాకు పరిచయం అయ్యారు స్టీవెన్ అన్నయ్య ద్వారా. అలా పరిచయం అవుతుండగా అలా అవుతూ ఉండగానే మేము అలా 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 మా పిల్లలు కూడా ఇక్కడే బాప్టిజం పొందుకున్నారు. आमे गोटे मंडली जाऊँ सेठारे आमको आत्मिक खाद्य मिल ना दिनक दिन आत्मिक बढ़ुला किंतु से अनुसार आम खाद्य आत्मिक खाद्य मिल ना से स्टीफेन आज्ञा अच्छा आम गाँव में द्वारा प्रसाद आज्ञा को आम परिचयलु तापर आम पिलाने आज्ञा हस्तरू डुब नेबाक प्रभु साहाय्य कले. అయితే పిల్లలిద్దరు కూడా ఇక్కడే, ముగ్గురు కూడా ఇక్కడే ఎంతో ఎవరు అయ్యగారి దగ్గర మనకి ఇక్కడ బాప్టిజం పొందుకొని మంచి పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో బలముగా వాడబడే పిల్లలుగానే ఉండేవారు. అయితే ఇలా ఉండి ఇన్ని 5 సంవత్సరాల వరకు చక్కగా ఉండేది. ఉన్న తర్వాత ఎప్పుడైతే మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందో, ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఒక అశాంత స్థితిలో, ఎందుకంటే విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే ఏ చర్చికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా మాకు సేవ అంటూ అప్పుడు ఇంకా ఏం కోడని ప్లాన్ అంటూ లేదు. అప్పట్లో आज्ञा को हस्तरू 3टा पिला जो डुब ने उत्तम भाव जीवन जापन करते पवित्र जीवन जापन काटुले. हेले 5 वर्ष पर आंकर ट्रांसफर हो गला, विशाखापट्टना पलैले. प्रभु आम पलैलु केंद्र जीवन जापन करबू, आत्मिक पिता किए आम प्रभुंकर खाद्य जेंते मिल बोले आम दुख करदेलु. से अनुसार आम गोटे दिवस समय అయితే అక్కడికి వెళ్ళిపోయిన తరువాత ఒక్క సంవత్సరంన్నర వరకు కూడా ఓ చర్చికి వెళ్ళి వాళ్ళం. వెళ్ళి ఈ మంట, ఈ ఆరాధన, ఈ స్థితి తక్కువైపోవడం వల్ల ప్రభా మాకు 10th క్లాస్ నుండి ఎల్కేజీలోకి తెచ్చి పడేసినట్టుందయ్యా అని ప్రతిరోజు కూడా బాధపడి ఏడ్చేవాళ్ళం. ఏడుస్తూ ఉంటే అలాగేనే ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, అలా అయిపోయేది. सेहीपरि प्रभु गोटे भल चर्च दिया कहलारू गोटे चर्च गले गला बेलू वाक्य किनते एठिर उत्तप्त एठिर प्रभुंर जला एठिर आत्मिकता आम सब हरईदेलु कहीं से वाक्य किनते बोले 10th क्लास स्टूडेंट जमीक 1 क्लास खाइब सेहीपरि वाक्य थिला से जला ना पवित्र आत्मा उत्तप्त ना कि ना से आम दुख करूँ. అయితే ఆ టైంలో 2000 సమయంలో కరోనా 2020లో కరోనా స్టార్ట్ అయింది. తర్వాత స్టార్ట్ అయింది, చక్కగా డ్యూటీకి వెళ్తున్నారు, వస్తుంటే ఆ సమయంలో మా ఇంట్లో ఏం జరిగిందంటే ఏ తప్పు ఆయన చెయ్యక ముందే ఒక పెద్ద ఆయన వచ్చి డ్యూటీ నుండి తీసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అయిపోయింది, మీరు ఇంకా డ్యూటీకి రావద్దన్నారు. పెద్ద పాపకి ఏమొచ్చి అయ్యే జేఈలో జాయినింగ్ అవుతానంటే అది తప్పిపోయింది. డిగ్రీలో జాయిన్ చేశాము. నడిపి పాపకు కూడా డిగ్రీలో జాయిన్ చేశాము. ఈ పాపకు ఈ అందరికి కూడా పిల్లలందరికీ కూడా అక్కడ స్కూల్లో జాయిన్ చేసిన తరువాత ఈయనకి ట్రాన్స్ఫరు, మీరు ఇక్కడ ఉండకూడదు అనుకున్నాను. వెళ్ళిన 6 నెలలకే ఈ విధం కంటే చాలా మనశ్శాంతి లేకుండా ఏడుపుతోనూ కన్నీరుతోనే ఉండేవాళ్ళం. जीवा 6 मास का आगे किसी भूल न करनु क्या से ड्यूटी रू बाहर करदेले पिला कॉलेज जॉइन करदेले से मानकर पाठ कौन हम अनेक दुख अनेक निंदा ताड़नारे आम से रही प्रभु कौन रोला बोले आमको लुह क्रंदन का शेष को बड़ेला. అయితే ఆ సమయంలో అప్పుడు అందరికీ మా పిల్లలందరికీ కూడా ఈయనతో సహా అందరికి కూడా పాస్టర్ గారితో సహా జ్వరము, అందరికీ జ్వరము, జలుబు, దగ్గు. ఆ లాక్డౌన్ సమయంలో నడిపాప ఒకసారి అన్నది, అమ్మ సేవ ఉన్నది అన్నారు కదా,
ఒక్కసారి నువ్వు సేవకు సమర్పించుకో. ఎందుకంటే అందరికీ జ్వరము, ఎవరు కూడా మాకు అక్కడ మంచి నీళ్ళు ఇచ్చేవారు కూడా లేరు. ఎందుకు బొబ్బిల్లో అందరు కూడా నా అంటే నాని ఆ సేవ ఆ పరిచర్య చాలా చక్కగా ఉండేది. అయ్యా ఇది బాగాలేదని చెప్పుకోవడానికైనా మాకు ఉండేది. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు నా అనేవారు ఎవరు కూడా లేరు, మాకు ఎవరు కూడా ఇచ్చేవారు లేరు. డ్యూటీకి తీసుకొని నేను రోజు కొడుని ఈ వర్షంలో తడుచుకుంటూ అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆయన కొడుని ఏం కూడా చెప్పట్లేదు, నువ్వు డ్యూటీకి రావద్దని అంటున్నారు, కానీ అక్కడ కూడా ఏది కూడా చెప్పట్లేదు. କୋଡ଼େଲେ ବୋଲେ ଏକାଥରକେ ସମସ୍ତଙ୍କୁ ସର୍ଦି ଜ୍ୱର ମୁଣ୍ଡ ବଥା କ'ଣ ଯାଉଥିଲା, ହେଲେ କ'ଣ ଏହିପରି ଆମ ପରିବାର ଘଟିଛି ବୋଲି ଦୁଃଖ କରିବା ସମୟରେ ପିଲାମାନେ କହିଲେ, ମା ଥରେ ତୁମେ କହୁନଥିଲ କି ସେବାକୁ ସମର୍ପିତ କରିବ ବୋଲି, ତୁମେ ସେବାକୁ ସମର୍ପିତ ହେଇଛ ମା ବୋଲି କହିଲାରୁ ହଁ ସେଇଟା ମୋତେ ଠିକ୍ ହେଇପାରେ ବୋଲି ତାଙ୍କେ ନିଜେ ଭାବିଲେ। ଭାବିକି କ'ଣ କହିଲେ, ମାନେ ଆଜ୍ଞା ମଧ୍ୟ ଡ୍ୟୁଟି କାଟିଦେଲେ ବୋଲି ନ କହୁନା କି ସବୁବେଳେ ତିନି ତିନିକି ଦୁଃଖରେ ଯାଉଥିଲେ ଆସୁଥିଲେ, କିନ୍ତୁ ଆମେ କିଛି ଜାଣିପାରୁନଥିଲୁ। అయితే ఆ టైంలో ఎలా ఉండేదంటే ఇంట్లో అంత కూడాని గాబర్తన. ఇంకా అప్పుడు జేకేపూర్లో ప్రేయర్ మీటింగ్కి ఐజేక్ అయ్యగారు వచ్చారు. ఐజేక్ అయ్యగారు వచ్చేటప్పుడు అయ్యగారు అన్నారు, ప్రసత్పల్ అయ్యగారు అన్నారు, అమ్మ మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. ప్రార్థన చేసుకోండి అని చెప్పిన వెంటనే మేమందరం కుటుంబం అందరం కూడా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన నా చేతిలో చెయ్యేసి, అమ్మ మీకు సేవ ఉన్నదమ్మా, సేవ చెయ్యాలమ్మంటే ఇప్పుడు సేవ చెయ్యమయ్యా, ఆడవాళ్ళం మేమేం సేవ చేస్తాం అని నేను అక్కడోటి అనేసి వచ్చేసానమ్మ. అమ్మ ఆడవాళ్ళ వల్లే సేవ ఎక్కువ ఉన్నదమ్మా అని అన్నా సరే సేవను నేను ఆ రోజు ఒప్పుకోలేదు, వచ్చేసాం తిరిగి. అమ్మ ఏం చెప్పారమ్మని అయ్యగారు అడిగేటప్పుడు, అయ్యా మీరు ఎప్పుడు కూడా సేవకి సమర్పించుకోండి, సేవను ఉన్నదమ్మా అనేవారు కదా, అదే మాట కూడా వాళ్ళు అయ్యగారు కూడా చెప్పారని అనేసి వచ్చేసాము। ସେତେବେଳେ ଜେକେ ଗୋଟେ ଆଇଜେ ପାଷ୍ଟ ଆଜ୍ଞା ବୋଲା ଆଇଲେ, ତାଙ୍କର ବାକି ହେଲା ପରେ ପ୍ରାର୍ଥନା କରୁ, ତାଙ୍କ ପରିବାର ଲୋକ ସମସ୍ତେ କହିଲେ। ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ତାଙ୍କର ମୁଣ୍ଡ ହାତ ଦେଇ କହିଲେ କି ପ୍ରଭୁ ତୁମକୁ ସେବକ ଡାକୁଛନ୍ତି ମା, ସେବକ ସମର୍ପିତ କରିଯାଉ କହିଲାରୁ, ନାଇଁ ଆଜ୍ଞା ମୁଁ ତ ଝିଅ ପିଲା ମୁଁ କରିପାରି ନାହିଁ। ନାଇଁ ମା ସେବା କରିବ, ଝିଅ କ'ଣ ପୁଅ କ'ଣ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ସେବା ଅଛି ବୋଲି କହିଲେ। ଆମ ଆଜ୍ଞା ମୋତେ ସେମିତିକା କହିଲେ ତ ବୋଲି ତାଙ୍କ ନିଜ ଭାବିଲେ। ତାପରେ ଆମର ଆଜ୍ଞା ପଚାରିଲେ ପୁଣି କ'ଣ କହିଲେ ମା କହିଲାରୁ, ନା ଆଜ୍ଞା ଆପଣ ଯେମିତି କହିଲେ ସେହିପରି ଆମକୁ ସେବାକୁ ସମର୍ପିତ କରିବା କହୁଛନ୍ତି ବୋଲି କହିଲେ। అప్పుడు అంతకు ముందు ఎలా ఉండేదంటే ఎప్పుడు 4-3:30 ఆ టైంకి లేచి నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకొని ఉండేదాన్ని. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ఒక దర్శనం, ఒక పెద్ద సేను మడి ఉంటుంది కదా, వరిసేను. ఆ వరిసేను మడిలో పిలుపు నేను కొడవలు పట్టి కోస్తున్నట్టు అయ్యగారు మా ముందు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు ముందు ఇంకా విశాఖపట్నం వెళ్ళిపోతామంటే కొన్ని రోజుల ముందు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి। ବିଶାଖାପାଟଣା ଯିବା ପୂର୍ବରୁ ଟ୍ରାନ୍ସଫର ହେବା ପୂର୍ବରୁ ଗୋଟେ ସ୍ୱପ୍ନ ଦେଖିଲେ। ଆଙ୍କେ ସକାଳେ 3ଟାରୁ 4ଟାକୁ ଉଠିକି ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ଗୋଟେ ଦର୍ଶନ ଆସିଲା। କ'ଣ ବୋଲେ ସେଠି ବୁଣିଛନ୍ତି, ସେଠି କ'ଣ ବୋଲେ ବୁଣିକି ସେଇଟା ପାଚି ଯାଇଛି। ପାଚିବାଟା କାଟୁଥିଲେ, କାଟିବା କିଏ ମାନେ ଫିଲିପ ଆଉ ଦିଦି ପୁଣି କାଟି ଯାଉଛନ୍ତି। ତା ପୂର୍ବ ତାଙ୍କ ସାମ୍ନାରେ ପୁଣି ଆଜ୍ଞା ଠିଆ ହେଇଛନ୍ତି। అయితే ఆ తర్వాత మేము ఎప్పుడు శర్మిలమ్మ అన్నదో అన్ని వెంటనే ప్రార్థన చేశాను, ప్రభువా నిజమైన సేవకు సమర్పించుకోవాలా, సేవను సమర్పించుకుంటే ఇవన్నీ నేను ఎలా చేస్తాను అని అదే విధంగా నేను ఏదైతే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నేనున్నాను ప్రభువా నన్ను పంపుము తండ్రి అని ఒక వచనం ఉంటుందో, ఒక 2 పాస్టర్లు నేను అప్పుడులో లైవ్ చూసి వాళ్ళము, ఆ పాస్టర్ గారు అదే లైవ్ కానీ వాక్యం కానీ చెప్తే మాత్రం నేను వెంటనే నిన్ను సమర్పించుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను। యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుందన్నమాట। కాదమ్మా మా నిమిత్తము చిత్తగించుము, నేనున్నాను। చాలు నాన్న ଏଇପରି ଲେଖା ଅଛି। ଏଥିରେ ଯିଶା ପୁସ୍ତକ 6:8 ଏଥିରେ ମୁଁ କାହାକୁ ପଠାଇବି ଓ କିଏ ଆମମାନଙ୍କ ପାଇଁ ଯିବ? ପ୍ରଭୁଙ୍କର ଏହି ରବ ମୁଁ ଶୁଣିଲି,
ତେବେ ମୁଁ କହିଲି ମୁଁ ଅଛି, ମୋତେ ପଠାଅ। అయితే ఈ వాక్యము ద్వారా ఆ ఇద్దరు పాస్టర్లు కూడా ఒకేసారి ఇవే మాటలు ఉదయము సాయంత్రము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రార్థనలోనే ఈ మాటలు దేవుడు నాకు బయలుపరిచారు. మేము సేవకి సమర్పించుకొని సంపూర్ణంగా వచ్చేసాము. అయితే అక్కడికి మేము ఎప్పుడైతే సేవకు సమర్పించుకున్నామో కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఉదయం నుండి లేక సాయంత్రం వరకు కూడా ఒకటే ఆరాధన చేయడం, పిల్లలు, నేను, దైవజనులు అందరం కూడా ఆరాధన చేస్తూ ఉండగా ఆరాధనలో దేవుడు ఆ మరుసటి రోజు నీవు డ్యూటీకి వచ్చే అని ఒక పిలుపు, అంటే ఎవరెవరైతే వద్దన్నారో ఆ సీనియర్ DCM కానీ అక్కడ వాళ్ళందరూ కూడా నీకు పార్వతీపురంలో చూశాను కదా అంటే, అయ్యా నీవే కదా మాకు తీసుకొచ్చావు, ఇది నీవు తప్పు చేయలేదు కదా అని వాళ్ళందరూ కూడా డ్యూటీని తీసుకున్నారు. ఆ రోజు నుండి మాకు ఆ జ్వరం కూడా ఆయనకి నెల రోజుల వరకు ఏ జ్వరం అయితే విడిచిపెట్టలేదు, కుటుంబంలో ఏదైతే ఉన్నదో అవన్నిటి నుండి దేవుడు మమ్మల్ని అక్కడి నుండి విడుదలనిచ్చారు. ଏ ସ୍ୱପ୍ନ ହେଲା ପରେ ଆଉ ଉପାସ ପ୍ରାର୍ଥନା ହେଉଥିଲା, ଦୁଇଟା ସେବକମାନେ ବ୍ୟାଖ୍ୟା କହିଲେ, ପଢ଼ିଲେ ନା କି ଇସାଇ 6:8 ପଢ଼ିଲୁ। ପ୍ରଭୁ ପୁନର୍ବାର କଥା ହେଲେ ସେ ସ୍ୱପ୍ନକୁ, ପ୍ରଭୁଙ୍କ ସେବକ ପ୍ରାର୍ଥନାକୁ ଏ ବାକ୍ୟ ଠିକ୍ ଅଛି ବୋଲି ସେତେବେଳେ ବାକ୍ୟ ପୁନର୍ବାର ଆଇଲା। ସେତେବେଳେ ନିଜକୁ ଭାବିଲେ ପ୍ରଭୁ ଆମ କ୍ଷମା କର ବୋଲି ସେତେବେଳେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ସେବାକୁ ସମର୍ପିତ ହୋଇଗଲେ। ଯେଉଁ ଚାକିରିରୁ ତାଙ୍କୁ ବାହାର କରିଦେଲେ ସେଠି ଅଧିକାରୀମାନେ ଆଉ ପୁନର୍ବାର ଡାକିକି ଆଉ ସେ ଚାକିରିରେ ପୁନର୍ବାର ଦେଲେ। ଆଉ ତାଙ୍କୁ ଥିବା ଜ୍ୱର, ମୁଣ୍ଡ ବଥା, ସର୍ଦ୍ଦି, ତାଙ୍କର ମଶା ଥିବା ଜ୍ୱର ସବୁଠୁ ପ୍ରଭୁ ଉଦ୍ଧାର କଲେ, ପୁନର୍ବାର ଚାକିରି ଦେଲେ। ଯେତେବେଳେ ସେବାକୁ ସମର୍ପଣ କଲେ ସେହି ସମୟଟାରୁ ପୁନର୍ବାର ଯେଉଁଟା ହଜି ଯାଇଥିଲା ସବୁ ଫେରିକି ପାଇଲେ। ఈ విశాఖపట్నంలో ట్రాన్స్ఫర్ అయ్యి ఈ విశాఖపట్నంలో సేవ అంటే ఎవరైనా వస్తారా ప్రభా, ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారేంటి, ఎలా మేము సేవ చేస్తాము ఏంటి అని ఒక్కటి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే దైవజనులు ఒక్కటే మాట, అమ్మా మనం చేద్దాం, దేవుడు నిన్ను గర్భములో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎన్నుకున్నారు కదా, మనము చేద్దామని ఒక ధైర్యంతో నడిపించడం వలన మళ్ళీ ఏంటంటే అయ్యగారు ఉన్నారు, ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చేటప్పుడు గ్లోరీకి బాప్టిజం చేయడానికి తీసుకొని వచ్చాము. అప్పుడు ఇద్దరము వచ్చిన తర్వాత, అయ్యా మేము సేవ చేస్తున్నామయ్యా, మాకు ప్రార్థన చేయండి, అభిషేకించండి అని అయ్యగారి దగ్గర అభిషేకం తీసుకొని వెళ్ళి ప్రార్థనలోకి వెళ్ళాము. ସେତେବେଳେ କହିଲେ ପ୍ରଭୁ ମୋତେ ସେବା ଡାକିଲେ ତ ଏତେ ବଡ଼ ମହାନଗରରେ ବିଶାଖାପାଟଣାରେ ଆମେ କ'ଣ ଏଠି ସେବା କରିବୁ, କି ଆତ୍ମା ଆଇବ ଲାଭ କରିପାରିବ ବୋଲି ତାଙ୍କେ କାନ୍ଦି କାନ୍ଦି ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ଆଉ ଆଜ୍ଞା ତାଙ୍କର ସ୍ୱାମୀ ଧୈର୍ଯ୍ୟ ଦେଲେ, ତୁ ଡରୁନା, ଭୟ କରେନା, ପ୍ରଭୁ ଆମକୁ ଡାକିଛନ୍ତି ଯେହେତୁ ପ୍ରଭୁ ଆମକୁ ଆତ୍ମା ଦେବେ ବୋଲି କହିଲାରୁ ମୁଁ ଧୈର୍ଯ୍ୟ ହେଲି ବୋଲି କହିଲେ। ତାପରେ ତାଙ୍କ ଝିଅକୁ ଯେତେବେଳେ ଆଜ୍ଞାଙ୍କ ପାଖକୁ ଆଣିଲେ, ଆଜ୍ଞା ତାଙ୍କୁ ଅଭିଷେକ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ କହିଲାରୁ ଆଜ୍ଞା ଅଭିଷେକ ପ୍ରାର୍ଥନା କଲେ। ଆଉ ସେଇଦିନ ଠାରୁ ଅଧିକ ସେବାରେ ଆଗେଇ ଯାଉଛନ୍ତି। అయితే ఇవన్నీ అప్పుడు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ ఎవరితో మ్యారేజ్కి అయ్యగారు అక్కడికి వచ్చాక, అయ్యా మేము ఇక్కడే నడిపించాలని రైల్వే క్వార్టర్లోకి వచ్చి అయ్యగారితో ఆ రూమ్ అంతా కూడా ఇల్లంతా ప్రార్థన చేసుకొని ఉంటే వెంటనే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబము ఇక్కడ ఆరాధన జరుగుతుందని రావటము, ఆయన పాట విని కొందరు రావటము, అలా అక్కడ సేవ పరిచర్య జరుగుతూ ఉంది। ଆଜ୍ଞା କୌଣସି କାମରେ ବିଶାଖାପାଟଣା ଯାଇଥିଲେ, ସେତେବେଳେ ଆମ ଘରକୁ ଆଇଲେ, ଆମ ଘରକୁ ଯେତେବେଳେ ଆଇଲେ ଆମ ରୁମ୍କୁ ଯାଇକି ଆଜ୍ଞାଙ୍କ ସହିତ ପ୍ରାର୍ଥନା କରେଇଲୁ। ଆଜ୍ଞା ପ୍ରାର୍ଥନା କରିକି ଫେରିଗଲା ପରେ ଗୋଟେ ଆତ୍ମା ଆଜ୍ଞାଙ୍କର ତାଙ୍କ ସ୍ୱାମୀଙ୍କର ଗୀତ ଶୁଣି, ବାକ୍ୟ ଶୁଣି ଆଉ ପ୍ରାର୍ଥନା ଶୁଣି ଗୋଟେ ఆత్మ లాభ కొరకు ప్రభు సాధ్య కలే। అయితే అట్టి విధంగా మా సేవ, మా పరిచర్య ఆ యొక్క రైల్వే క్వార్టర్లో మేము ప్రతి క్రిస్మస్కి ఆరాధన చేయడము, క్రిస్మస్ జరిగించటం, ఇవి అన్నీ కూడా అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ చూసి ఇక్కడ పర్లాకిముడు కూడా ట్రాన్స్ఫర్ అదే విధంగా కూడా చేసేసారు। అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది, చాలా బాధపడుతున్నాం, ఏడుస్తూ ఉన్నాం, ఎప్పుడూ ఇది విడిపోలేదు కదా, ఇది ఎలా చేయాలి ప్రభా, ఇది ఈ సేవ
ఈ కుటుంబము ఎలా ఎత్తుకోవాలి, ఏం చేయాలి, ఇదంతా బాధగా ఉంది. పిల్లలు చూస్తే చిన్నప్పుడు నాకు బయట ఏది కొనుక్కోవడం కూడా తెలియదు. అలాంటి దీనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రభా, ఏం చేయాలి అని కన్నీటితో ఉండేటప్పుడు ఎక్కడైనా ఇల్లు కొనుక్కుంటేనే అక్కడ సేవ జరిగిస్తారు, లేదంటే లేదు. కానీ ఎలా ప్రభా, మాకు ఇల్లు కావాలి, అది కూడా నీవే నడిపించు ప్రభా అని ఎవరు ఈయన దైవజనులు వచ్చి ఒక ఇల్లు చూసాము, అది నచ్చలేదు, అది బాగలేదు. పాప నేను ఒక రోజు ఇస్తే పెద్ద పాప నేను వెళ్ళి ఒక రోజంతా కూడా ఇల్లు చూస్తాడికి ఆ ఇల్లు ఒకటి మా గురుండే కట్టించి ఉన్నట్టుగా కనిపించింది. ఏవండి అందరు కూడా నీకు అతనికి అన్నారు, ఇది 45 లక్షలు, నీవెక్కడ కొనగలవరా, నీ జీతం అంత అయిపోద్ది, నీ పిల్లలు అడిగితే నీ భార్య అంటే నువ్వు కొనేస్తావా అని ఆయనకి అంటున్నారు. నిజమే, మేము కొనడానికి మాకు శక్తి లేదు ప్రభా. నా దగ్గర అప్పటికే ఇక్కడ పర్లాకింలో ఒక క్రిస్మస్ చేసాము, అక్కడ రైల్వే క్వార్టర్లో క్రిస్మస్ చేసాము. ఇవన్నీ చేసేటప్పుడు మా దగ్గర కూడా రూపాయి కూడా లేదు. ଯେତେବେଳେ ତାଙ୍କେ ରେଲ କୋର୍ଟରେ ଥିଲେ ସେତେବେଳକୁ ତାଙ୍କେ ଡିସେମ୍ବର ମାସ 25 ଏକ୍ସମାସ କରିଥିଲେ, ଅନେକ ପ୍ରାର୍ଥନା ରଖୁଥିଲେ। ସେଇଟା ସବୁ ଦେଖି ସେ ବଡ଼ ବଡ଼ ଲୋକମାନେ ତାଙ୍କୁ ପରିଚୟ ହେଲି ସେଇଠି ଯାଉଥିଲେ। ଆଉ କିଛି ସମୟ କେତେ ଦିନ ପରେ ପାର୍ଲା କେମ୍ଡି ତାଙ୍କୁ ଟ୍ରାନ୍ସଫର କରିଦେଲେ। ଯେତେବେଳେ ଟ୍ରାନ୍ସଫର କରିଦେଲେ ସେତେବେଳେ ବହୁତ କାନ୍ଦିଲେ, ପ୍ରଭୁ ଆମେ ମ୍ୟାରେଜ୍ ହେଲା ଦିନଠାରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଅଲଗା ଅଲଗା ରହିନୁ। ମୁଁ ଦୋକାନ ଯିବାର ଜାଣିନି, ପିଲାମାନଙ୍କୁ ମୁଁ କେମିତି ପୋଷିବି ଜାଣିନି, ତାଙ୍କର କ'ଣ ଆବଶ୍ୟକ ମୁଁ କିଛି ଜାଣିନି। ମୋର ସ୍ୱାମୀ ଏତେ ଦୂର ପଳାଇ ଯାଉଛନ୍ତି ବୋଲି ବହୁତ କାନ୍ଦିଲେ। କାନ୍ଦି ରହିବା ସମୟରେ ପ୍ରଭୁ ଗୋଟେ ଆଲୋଚନା ଦେଲେ। କ'ଣ ବୋଲେ, ପ୍ରଭୁ ଆମକୁ ନିଜ ଘର ଗୋଟେ ଦରକାର ବୋଲି। ହେଲେ ବଡ଼ ଝିଅ ହେଇକି ତାଙ୍କେ ପ୍ରଭୁ ଆମକୁ ଗୋଟେ ଘର ଦରକାର, ଗୋଟେ ଦିନ ସାରା ଖୋଜିବା ଗଲେ ବିଶାଖାପାଟଣାରେ। ସେତେବେଳେ ଗୋଟେ ଘର ଦେଖାଯାଉଛି, ନାଇଁ ମା ତୁମକୁ ପାଇଁ ଆଙ୍କ ପାଇଁକା ବନ୍ଧାଲା ପରେ ଦେଖାଯାଉଛି। ସେଇଟା ଦେଖିଲେ, ହେଲେ ସମସ୍ତେ କହୁଛନ୍ତି ତୁମ ବଞ୍ଚିଲା ବେଳକା 45 ଲକ୍ଷ ଟଙ୍କା ଦେଇକି ଗୋଟେ ଘର କିଣିପାରିବ କି? ସେମାନେ କହିବା କଥା ମଧ୍ୟ ଠିକ୍, ଆମେ ମଧ୍ୟ ସେମିତି କିଣିପାରିବୁନି ଆମ ବଳ ଶକ୍ତିରେ ବୋଲି ଭାବିକି ସେ ଘର ଦେଖିଲେ। ସେତେବେଳେକା ଆଉ ପାର୍ଲା କେମ୍ଡି ମଧ୍ୟ ସେଠି ଗୋଟେ ଡିସେମ୍ବର 25 କଲେ, ଏଠି ମଧ୍ୟ କଲେ। ବହୁତ ଟଙ୍କା କ'ଣ ଖର୍ଚ୍ଚ ହେଲା, କ'ଣ କରୁ ବୋଲି ଏମିତି ଚିନ୍ତା ఆలోచన తెలివ సమୟରେ అయితే ఆ తర్వాత ఇల్లు కొనాలంటే అందరిని అడుగుతున్నారు. ఇలా జస్ట్ ఇలా అడిగారు నా ఫ్రెండ్స్, నేను ఇల్లు కొనాలరా, నాకు కొంచెం అప్పు కావాలంటే అందరు నీకు ఎంత కావాలి అని అలా డబ్బులు తెచ్చి పెట్టేశారు. ఆ ఒక్క నెలలోనే ఆ ఇల్లు కొనుక్కోవడం కూడా దేవునికి మహిమ కలుగును గాక ఆ ఇల్లు కొనేసాము। ଘର କିଣିବୁ ବୋଲି ଋଣ ମାଗିବାକୁ ଗଲେ ସମସ୍ତେ କେତେ ଦରକାର କୁହନ୍ତୁ ଆଜ୍ଞା ଆପଣଙ୍କୁ ଦେବୁ ବୋଲିକି ସମସ୍ତେ ଋଣ ଦେବାକୁ ଆଗ ଖାଇଲେ। అయితే ఆ అప్పు కూడాన్ని దేవుడు కొంచెం కొంచెంగా తీరుస్తూ అలాగ దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు। అయితే దేవుని సన్నిధి ఎక్కడుంటే ఆ స్థలంలోనికి మనల్ని నడిపిస్తాడని। అయితే ఈ మధ్యలో ప్రభా ఇలా ప్రార్థన చేసిన ప్రభా మనపై అధికారి ఉండాలండి, ప్రార్థన చేసుకోవాలా, ఎవరిని ఇలా ప్రార్థన చేసుకుంటూ చేయాలంటే ఇలా ఒక్కొక్కరు ఇదిగో అయ్యగారు ఫోన్ మనకు కలిసింది, నా దగ్గర అయితే ఆ నెంబర్ లేవండి, ఇలా అయ్యగారితో మాట్లాడుకుందాం, అయ్యగారితో కలిసి ఆయన దగ్గరికి మొన్న పిలిప్ ఫంక్షన్కి వచ్చాము। అన్నీ కూడా ఒక తండ్రికి కుమార్తె ఎలాగైతే అన్ని కష్టం ఎలా చెప్పుకుంటుందో అన్నీ చెప్పుకోవడం వల్ల హృదయం అంత తేలికగా అయిపోయింది। ସେତେବେଳେ ଋଣ ଦେଲେ, ଘର କିଣିଲେ, ତାପରେ ଋଣ ମଧ୍ୟ ଟିକେ ଟିକେ ସୁଝାଉଛନ୍ତି। ତାପରେ ଭାବିଲେ ପ୍ରଭୁ ଆତ୍ମିକ ନେତା ଦରକାର ଅଛି, ଆମକୁ ଆତ୍ମିକ ନେତା କିଏ ପ୍ରଭୁ, ଆମକୁ କାହାକୁ ଗୋଟେ ଆତ୍ମିକ ନେତା ଭାବରେ ରଖିବୁ ବୋଲି ଆଉ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ପିଲିପଙ୍କର ଜେକେରେ ପ୍ରାର୍ଥନା ଯେତେବେଳେ ଉପାସ ନେଲା ସେତେବେଳେ ଆଜ୍ଞା ଦେଖାଗଲେ। ଆଉ ଗୋଟେ ଝିଅ କେମିତି ଗୋଟେ ବାପାକୁ ସବୁ ବିଷୟ ନ ଲୁଚେଇ କହିବେ, ସେହିପରି ଆଜ୍ଞା କାନ୍ଦି କହିଲାରୁ ହୃଦୟ ସବୁ ମାନେ ଉଶ୍ୱାସ ହେଇଗଲା, ପୁରା ଖୁସି ଲାଗିଲା। అదే దేవుని యొక్క మహిమ। అయితే ఇక్కడ అయ్యగారి వలన మేము ఈ విధంగా రక్షణలో బలముగా మా పిల్లలు మేము బలం పొందుకొని రక్షణలోకి వచ్చి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క రుచి
తెలుసుకొని ఈ విధంగా సేవలో కూడాని ఇలా బలంగా వాడబడాలని, ఇంకా అక్కడ ఇంట్లో కాకుండా ఒక రూమ్ కావాలనేసి ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కృప అయితే మా గురుండి ప్రార్థన చేయండి. ఒక చిన్న రూమ్ కావాలని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఒక చిన్న మనం ఏంటంటే, నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు ఒక ప్రిన్సిపల్ దగ్గరికి బాటనీ మేడం వచ్చేవారు ఫిజిక్స్ చెప్పడానికి వచ్చేటప్పుడు, అమ్మ తను నా స్టూడెంట్స్ అని ప్రిన్సిపల్ చాలా గర్వంగా చెప్పుకుండేవారు అనమాట. చాలా గర్వంగా చెప్పుకునేటప్పుడు నాకు ఎప్పుడు బాటనీ లెక్చరర్ అవ్వాలనేసి ఒక కోరిక. అదే మా ప్రిన్సిపాల్ దగ్గరికి నేను కూడా అలా వెళ్ళాలి కదా అనేటట్లుగా ఒక చిన్న హృదయం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ దేవుడు ఇలా అయ్యగారి దగ్గరికి ఇలా అతను ప్రిన్సిపల్గా నాకు ఒక కుమార్తెగా తీసుకొని వచ్చిన విధానానికి కూడా దేవునికి వందనాలు. ఎందుకు, నేను చిన్నప్పుడు అడిగి ప్రార్థన చేసింది ఈ విధంగా దేవుడు తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ଆଜ୍ଞାଙ୍କ ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ପାଇଲୁ, ଅଭିଷେକ ପାଇଲୁ। ଆଉ ଆଜ୍ଞାଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ଆଜି ଏତେ ବଡ଼ ହେଇଛୁ ବୋଲି ଆଜ୍ଞାଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ସବୁ କଲୁ। ତାପରେ ଆଉ ସେଠି ଘର ତ ପ୍ରାର୍ଥନା ହେଉନି, ଆମେ ବାହାରେ ଗୋଟେ ରୁମ୍ କାଢ଼ି ପ୍ରାର୍ଥନା ରଖିବୁ ବୋଲି ଆମେ ଭାବୁଛୁ। ତାପରେ ଛୋଟବେଳେ ପଢ଼ିବା ମ୍ୟାଡ଼ାମ୍ ଥିଲେ, ତାଙ୍କ ବଟନୀ ମ୍ୟାଡ଼ାମ୍, ତାଙ୍କ ଭାବୁଥିଲେ ମୁଁ ବଟନୀ କରିବି, ଗୋଟେ ଚାକିରି କରିବି ବୋଲି ଭାବୁଥିଲେ। କିନ୍ତୁ ସେବାରେ ପ୍ରଭୁ ଏପରି କଢ଼ି ନେଉଛନ୍ତି, ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି। ଆଉ ଅନେକ ବିଷୟ ଅଛି, ଆଗାମୀ ଦିନମାନଙ୍କରେ ଆମେ ସେବାରେ ଅନେକ ବିଷୟରେ ଆଗେ ଯିବାକୁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। అయితే ఈ విధముగా మా సేవలో దేవుడు ప్రతీది కూడా ఆయన చెప్పిన ఆ విధంగా నడవాలనేసి, ఆ బలపడ్డమే మేము కూడా అలాగనే ఉండాలని, సేవలో ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు, ముందే ఉండాలని, ఆ విధంగా మేమందరం కూడా సేవకు సమర్పించుకొని ఈ యొక్క సేవని, ఈ యొక్క దాన్ని దేవుడు మమ్మల్ని నడిపించాలని ఈ చిన్న సాక్ష్యము। ଆମେ ସମସ୍ତେ ଯେତେବେଳେ ପୁରା ଘର ସମସ୍ତେ ପରିବାର ସମସ୍ତେ ସମର୍ପିତ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ସମର୍ପଣ ହେବା ପାଇଁ, ଆଉ କେବେ ବୋଧେ ଜୀବନ ସାରା ଆମ ପ୍ରାଣ ଥିଲା ଯେମିତି ପଛେ ନ ବଞ୍ଚେଇବୁ, ଆଉ ପ୍ରଭୁ କହିଲା ପରି ଆଉ ସେବକ କହିଲା ପରି ଆମ ଜୀବନଯାପନରେ ପାଳନ କରି ବଞ୍ଚିବୁ, ଆଉ ସପରିବାର ସେବାରେ ରହିବୁ, ପଛେ ଘୁଞ୍ଚିବ ନାହିଁ, କେବେ ବଳହୀନ ହେବନି, ଦୁର୍ବଳ ହେବନି। ସେହିପରି ଆମ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ఇంతలో సాక్ష్యం సమయం ఏ ଛୋଟ ସାକ୍ଷୀ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। చిన్న సాంగ్, ఒక పాట పాడుకుంటూ వాక్యోపదేశం జరుగుతుంది।